ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అంటే మనకు గుర్తుకొచ్చేదేంటి? పకోడీలు, బజ్జీలు ఇవే కదండీ ఉంటాయి. ఇంకేముంటాయి? ఒకవేళ ఉన్నా కూడా ఆ స్నాక్ ఐటమ్స్ తయారు చేయడానికి చాలా టైం పట్టేస్తదని మీరు అనుకుంటున్నారా? ఇక మీదట అలాంటి అనుమానాలన్నిటికి చెక్ పెట్టేయండి. ఈరోజు నేను మీకు ఇంట్లోనే టేస్టీగా, డెలీషియస్‌గా ఉండేటటువంటి ఎగ్ పఫ్ ఎలా తయారు చేసుకోవాలన్నది నేను మీకు చూపించబోతున్నాను. నేర్చుకోవడానికి మీరందరూ కూడా రెడీగా ఉన్నారా? అంతకంటే ముందు వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఇది పఫ్ కాబట్టి ఆనియన్స్ అన్నది ఈ రకంగా కట్ చేసుకోవాలి. అలాగే మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మగ్గాలి కాబట్టి ఈలోపు మనం ఏం చేద్దామంటే బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని వాటిపైన ఉన్నటువంటి షెల్స్ అంతటిని కూడా తీసేసి నీట్గా ఒక పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్ని షెల్స్ తీసుకున్న తర్వాత ఎగ్ పఫ్లో ఎలా అయితే కట్ చేస్తారో ఆ విధంగా కట్ చేయాలి. ఈ ఎగ్స్ని అంతటిని కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాకలా స్టవ్ మీద ఉంచినటువంటి ఆనియన్స్ అవి కూడా బాగా మగ్గాయో లేవో ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్ అవి మగ్గాయో లేవో చూసుకొని ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా సాట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలాగే కొరియాండర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఎగ్ని బ్రేక్ చేయాలి. ఎగ్ని బ్రేక్ చేసి దాన్ని స్టిర్ చేసి ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి మార్కెట్లో రెడీమేడ్ షీట్స్, పఫ్ షీట్స్ ఉంటాయి. అవి మనం తీసుకోవాలి. ఇలా తీసుకొని మనం ఇందాకలా కర్రీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కర్రీని 1 స్పూన్ ఇందులో వేసుకొని బాయిల్డ్ ఎగ్ కూడా ఇందులో పెట్టి నేను ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా వాటి ఎడ్జెస్ని చాలా జాగ్రత్తగా ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఫోల్డ్ అయిపోయిన తర్వాత ఇందాకలా మనం ఎగ్ ఒకటి బ్రేక్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ కన్సిస్టెన్సీని దీనిపైన అప్లై చేసుకోవాలి. పఫ్ గోల్డెన్ కలర్లో రావడానికని చెప్పి ఈ కోటింగ్ అన్నది మనం వేస్తాము. ఇలా కోటింగ్ అంతా వేసిన తర్వాత దీన్ని ఒక ప్యాన్లోకి తీసుకోవాలి. పఫ్ షీట్స్ అన్నవి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం టైం పడుతుంది. అందుకని చెప్పి నాకు అంత టైం లేదు. అందుకని నేను రెడీమేడ్ షీట్స్ తీసుకున్నాను. ఇంకొకసారి మీకు ఈ పఫ్ షీట్స్ ఎలా తయారు చేసుకోవాలన్నది నేను మీకు ఫుల్ వీడియో వేరే దాంట్లో చూపిస్తాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగ ఫోల్డ్ చేసుకొని దీనికి కూడా ఎగ్ కోటింగ్ వేసుకోవాలి. ఎగ్ కోటింగ్ వేసి దీన్ని కూడా ప్యాన్లో పెట్టుకోవాలి. ఇలా అన్నీ తయారు చేసుకున్న తర్వాత మైక్రోవేవ్ ఓవెన్ ఆన్ చేసుకొని 1 మినిట్ ప్రీహీట్ చేసుకొని తర్వాత ఈ పఫ్స్ అన్నీ కూడా ఈ మైక్రోవేవ్ ఓవెన్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా వస్తాయన్నమాట. చూసారు కదా, చాలా డెలీషియస్గా చాలా సూపర్గా ఉన్నాయి కదా. నిజంగా బయట మనం చూసేటప్పుడు కూడా ఇంత కలర్ఫుల్గా ఉంటాయి, కానీ మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ఇంత కలర్ఫుల్గా వస్తే ఇంకా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది కదా. ఈ రకంగా మనం ఈ విధంగా చేసుకోవచ్చండి. మీకు కనుక నా వంట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్.